హాయ్ గాయ్స్, బేసిక్గా నవ్ వీఆర్ గోయింగ్, నేను చెప్పినట్టు నా ప్రీవియస్ షార్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు విపాసన. స్టార్ట్ అయ్యాం. టైం 5:30 అయింది. అరైవల్ టైమ్ షుడ్ బి లైక్ అరౌండ్ 9:30 అనుకుంటా. 9కి వాళ్ళు రమ్మన్నారు, కాకపోతే లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. విపాసన గురించి అసలు విపాసన నాకు ఎట్లా తెలిసింది, విపాసన అంటే ఏంటో, విపాసనకి వెళ్ళక ముందు హౌ ఐఎమ్ ఫీలింగ్ అబౌట్ విపాసన అనేది ఈ వ్లాగ్లో చూపిస్తా. అట్లా నాగన్ సార్ వెళ్ళే వే కూడా చాలా బాగుంటుంది, అది కూడా నేను చూపిస్తాను. ఈసారి నేను డ్రోన్ తీసుకెళ్తలేదు, ఎందుకంటే నేను అక్కడ 12 days స్పెండ్ చేయాలి. సో డ్రోన్ షాట్స్ అంత ఉండకపోవచ్చు. కొంచెం సన్ రైజ్ అవుతుంది, సో అందుకే వీడియో తీస్తున్నా. ఇందాక దాకా నేను వీడియో తీస్తే ఏడ కనపడను అని చెప్పి వీడియో తీయలే. సో బేసిక్గా విపాసన గురించి చెప్తానని అన్నా కదా, ప్రీ విపాసన గురించి. నవంబర్లో మా నాయనమ్మ పాస్డ్ అవే. మా డాడీ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ నాగార్జున సాగర్. సో మా నాయనమ్మ అస్థికలు కలపడాకని మేము నాగార్జున సాగర్ వెళ్ళాం. మా పిన్ని నాకు ఈ విపాసన, ఈ ధామ గురించి నాకు చెప్పిందనమాట. లైక్ నా ఇట్లా ఒక 10 days ఉండొచ్చు, ఫార్ ఫ్రమ్ ద సొసైటీ, ఫార్ ఫ్రమ్ ద సోషల్ మీడియా అని చెప్పేసరికి ఆ పాయింట్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. 10 days ఎవరితో మాట్లాడకుండా ఓన్లీ మెడిటేషన్ అనేది నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి, తర్వాత ఇమ్మీడియట్గా ఐ కేమ్ అండ్ సర్చ్ అబౌట్ విపాసన. 100కి 90-95% పాజిటివే విన్నా నేను. యూ కెన్ సీరియస్లీ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ అనేసరికి బుద్ధిజంలో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా విపాసన వాళ్ళు ఏం చెప్తారంటే దే విల్ నెవర్ ప్రమోట్ ఎనీ రిలీజియన్ అనమాట. అది చాలా మంచి పాయింట్. సో ఇప్పుడు మనం దేనికి వెళ్ళినా కూడా నువ్వు ఎంత చేద్దామన్నా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే విల్ స్టార్ట్ టెల్లింగ్ దేర్ వాళ్ళ రిలీజియన్స్ గురించి అట్లా. కానీ ఈ ధామాల మాత్రం ఓన్లీ మెడిటేషన్. ఏ రిలీజియన్ వాళ్ళైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అండ్ కంప్లీట్లీ 10 days ఈ షార్ట్ టర్మ్ కోర్స్లో యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్. నేను విన్నది ఇది విపాసన గురించి. సో బేసిక్గా దే విల్ గివ్ గుడ్ ఫుడ్, 3 times ఫుడ్ ఇస్తారు, 10 hours మెడిటేషన్ ఉంటుంది, 4 o'clockకి లెగుస్తారు. మనం ఇంత సెటిల్ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళం ఒకటేసారి ఆ మేక్ ఓవర్, ఆ చేంజ్ ఓవర్ మనం నిజంగా యాక్సెప్ట్ చేస్తామా లేదా? సో యాక్సెప్ట్ చేస్తే మన లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా లేవా, అవన్నీ ఒకసారి నేను టెస్ట్ చేద్దామని నేను పుష్ చేసుకుంటున్నా. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ యూట్యూబ్ షార్ట్లో చెప్పాను, టు బికమ్ ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుదామని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఇంకా నేను ఈరోజు 10 o'clockకి అక్కడ చెక్ఇన్ చేయాలి. సో చెక్ఇన్ చేసే ముందే మై ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం షేర్ చేసుకుంటా. ఇంకా లెట్స్ సీ. నా నెక్స్ట్ 12 days అకామిడేషన్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ మై రూమ్ ఫర్ నెక్స్ట్ 12 days. వ్యూ కూడా చాలా బాగుంది, వ్యూ పాయింట్స్ కూడా. ఈ ప్లేస్ సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో దిస్ హౌ ఇట్ లుక్స్ లైక్. చేసింది చాలా రోజుల తర్వాత ఆన్ చేసిన కదా, టైం దగ్గర దమ్ చేసింది. ఇది దమ్మా హాల్. ఎంత స్పేషియస్ ఉంటుంది డైనింగ్ హాల్ కూడా.
చూడు ఎంత గ్రీన్ వస్తుంది చూడు. సో ఇవి మా అకామినేషన్. సో ఈచ్ ఇండివిజువల్ గెట్ ఈచ్ ఒక్కొక్కటి ఇస్తారు. లైక్ లోపల కూడా చాలా బాగుంటుంది. చూడు ఎంత గ్రీనరీ ఉందో. సో bro, could you please share your experience of Vipassana? Well, talking about Vipassana, it was an amazing experience. The day when I've landed, it was really great. The food is amazing. The teacher was awesome, and moreover, the fellow mates, our batch mates, they are very with high energy, which kept motivated throughout the session. Okay. It was great experience. Thanks all. Actually, it's my second time doing Vipassana here. Okay. First time experience అయినప్పుడు something I want to do something by achieving something in my life by doing meditation. ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమైన సెకండ్ టైం చేస్తే అచీవ్ చేయాల్సిన ఏదో కదా పీస్ ఇక్కడ దొరికినంత పీస్ మళ్ళీ ఇంకెక్కడ దొరకదు మీకు. లేట్ చేస్తుడు కదా. Bro, could you please share the experience? Yep, it's my second attempt to Vipassana. Oh, second attempt. Yeah, it's been a tremendous experience. Yep, I'm feeling feather light. Okay. So I'm very happy about it, and I feel like it's mandatory for everyone to do this. Hi sir, good evening. Good evening. So how was your experience with Vipassana this 10 days? This is my second time. It's second. an amazing experience that I've had in the last 10 days. Okay. It was much better understanding than the first time. Okay. I would say that everyone should at least do once in their lifetime, and this is an amazing technique of handling today's problems, solving today's problems. We see. Yo bro, good evening. What is your experience with Vipassana? This is my first time at Vipassana, and I wanted to do this course for the past 3 years, but they say, you know, good things come to those who are blessed, and the right time came this year, and I'm very happy, feels good, and I'm thinking that, you know, in future I'll be like doing some great things because of this. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ 10 రోజులది? చాలా బాగుందా? ఇంతకుముందు ఈ శిబిరానికి రాకముందు ప్యాటర్న్ కన్నా దానికన్నా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అంతరంగికంగా మార్పు వచ్చింది. సాటిస్ఫై అయ్యారు ఈ 10 డేస్కి? ఓకే. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఫెసిలిటీస్ అవన్నీ బాగున్నాయి కదా ఇక్కడ? ఫెసిలిటీస్ గురించి అసలు మాట కళ్ళు మూసుకొని అన్ని నా జీవితంలో ఎంత అద్భుతమైన 9 రోజులు నాతో నేను గడిపాను, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఓకే. ఫుడ్ అనండి, అకామిడేషన్, నిద్ర కూడా అద్భుతంగా నిద్ర పట్టింది. అసలు ఎటువంటి ఇది సమస్య లేదు. నిన్న 10వ రోజు నాకు మొబైల్ వచ్చిన తర్వాత నిద్ర లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వచ్చిన తర్వాత ఇట్ వాస్ రియలీ అమేజింగ్. ఇట్స్ హైలీ ఎక్స్పీరియన్షియల్. మాటల్లో చెప్పడానికి కుదరదు. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఎనీబడి హూ వాంట్స్ టు డూ ది విపాసనా, కమ్, డూ, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్. మ్యాజిక్. టేక్ ఓవర్ ఏంటి? టేక్ ఓవర్ ఇస్ హౌ డీప్ surgery can be done without cutting you. That is my insight that I'm taking. ఇది పూర్తిగా నేర్చుకున్న తర్వాత దిస్ ఈజ్ మనలో ఇంప్యూరిటీస్ మొత్తం పోతుంది దీనివల్ల అనేది నాకు బాగా అర్థమైంది. సో ఇప్పుడు వరకు చాలా హ్యాపీగా ఉంది. 10 డేస్ బాగా గడిచింది. బట్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాకు అర్థమైంది ఏంటంటే నేర్చుకున్నాను, దాన్ని అప్లై చేయాలి. సో అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాని లెర్నింగ్ అని అర్థమైంది. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై యాజ్ స్ట్రాంగ్ యాజ్ అని ఫిక్స్ అవుతున్నాను. రెండోది, నేను నా కొన్ని కొంచెం ఈగో ఉంది, అది దీంతో పోతుంది అనుకుంటున్నాను. పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా. ఇమీడియట్గా నేను తీసుకోపోయే స్టెప్ ఏంటంటే, ఇంతకుముందు నాకు కొంతమందితో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఐ వాంట్ టు సాల్వ్ ఇమీడియట్లీ, వెళ్ళి సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇమీడియట్గా. అంటే వెళ్ళి చెప్దాం, ఫస్ట్ నేనే వెళ్ళి సరి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు తప్పు వాళ్ళది ఎంత నాకు కూడా అంతే నాకు అర్థమైంది. బట్ ఐ వాంట్ టు సాల్వ్ ద ఇష్యూస్. ఓకే, గ్రేట్ డెసిషన్ సార్. థ్యాంక్ యూ. కమింగ్ టు మెడిటేషన్, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే
ఇది ఏ మతం వారికి, ఏ ప్రాంతం వారికి, ఏ భాష వారికి సంబంధం అది లేదు. చాలా బ్యూటిఫుల్ కదా ప్యూర్ అసలు. ప్యూర్ ధర్మం అంటే మనిషి ధర్మంగా ఎలా బతకాలనేది వాళ్ళు చెప్పారు. అంటే హిందూ ధర్మం, క్రీస్తు ధర్మం అట్లా అట్లా ఏం ఏం లేదు. లేకుండా మనిషి ధర్మంగా ఎలా బతకాలనేది చెప్పారు. అసలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను పర్సనల్గా అయితే నాకు 9th డే 10th డే అట్లా పట్టింది. వన్స్ అది నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అసలు నథింగ్ లెఫ్ట్ ఇన్సైడ్. అసలు మొత్తం మనసంతా తేలికైపోయి ఓన్లీ థింగ్ చాలా లెఫ్ట్ pleasant గా. ప్యూర్ లవ్. ఆ. అసలు ఇంట్లో మా ఎయిట్ చేశాడు. ఇంట్లో మన జనరల్గా మన ఇంట్లో వాళ్ళని అంత ప్యూర్గా లవ్ చేస్తాం. సపోజ్ మా చిన్న అబ్బాయి అని మా అబ్బాయి ఎట్లానో ఇట్లా థర్డ్ పర్సన్ కూడా లవ్ చేయడానికి అట్లానే అన్నమాట. ఆస్కారం. ఏమి డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్. సో ఆ లెవెల్కి తీసుకెళ్లారు మమ్మల్ని. సో అందరూ నేర్చుకుంటే, అందరూ ఇలాగ ధర్మంలో ఉంటే ప్రపంచం అంతా శాంతంగా ఉంటుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి డూ దిస్ కోర్స్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అంటే ఫస్ట్ దే టెల్ అబౌట్ ద ఫోకసింగ్ ఎలా చేయాలనేది. దెన్ on the 6th day I started experiencing it, and it started బంపింగ్ అప్. all the vibrations, everything through my body. On the 7th day mildly, but 8th day full, it's full of vibrating everything. But there is a technique, and this technique is actually given by great person, and it's Gautam Buddha, and it's an amazing person. It's totally science. There's a Scientific, science yeah. behind this. Everything is science, and there is no Nothing is bluffing around. Yeah, no bluffing around, and there's no religion. Nothing is involved. So you usually, you read books and you gain knowledge. That's it. But this is you experience by yourself, by only through practical. So only by doing practice. So you experience what is Vipassana, and there's a lot of vibes it gives, and there's a lot of change in your ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ అండ్ Yeah, ఆల్. ఈ thinking, 10 days లోనే అదే yeah, in this 10 days only it will be a lot of change. But after 10 days also we need to practice every day, morning 1 hour and evening 1 hour, and it will be really get a good results. And everything will turn out to be positive. And thank you for Vipassana. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా చేసావు మాకు సేవ. అంటే మాకేం తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి. సో చాలా మంచిగా గైడ్ చేసావు. మేము మాట్లాడుకుని ఉంటాం, చూసావు నువ్వు. చాలా కేర్ తీసుకున్నావు పర్సనల్ ఫ్రెండ్గా. సో ఇట్ హెల్ప్డ్ అస్ టు కంప్లీట్ దిస్ కోర్స్ చాలా సక్సెస్ఫుల్గా. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ మనం ఒక కోర్స్ చేస్తేనే ఇది రావాలి కదా సేవకి. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ Dhamma always good. So one thing I just want to share, thank you all. You are the best batch which I have seen, like last 3 courses and 2 ఇది seva. నీ థర్డ్ బ్యాచా? 3 courses I have did, and this is second seva. ఓ So last seva a lot of headache, like people are running like anything. They are not listening, talking, and they whatnot, everything. We suffered a lot with teacher as well also. He used to scold us daily. But people not listen to us. They keep on talking and everything. But the best thing, no one, even single person also not went from the course. అంటే This course itself. అదే నేను వచ్చినప్పుడు విన్నాను, ఎవరొకరు వెళ్తారని పక్క చెప్పారు. Definitely minimum 4 to 5 people will go from the course. అంటే మా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చాలా బాధలు ఉండి వచ్చినట్టున్నారు. అధిష్టానం చాలా గట్టిగా ఉంది. యువర్ పీపుల్ లైక్ అధిష్టానం ఎంత గట్టిగా ఉందంటే చాలా గట్టిగా ఉంది. అందరు కూడా పాపం ఎంత పెయిన్ బేర్ చేసినా కూడా ఎవ్వరు కూడా చేయలేదు. అండ్ మోర్ సైలెన్స్ ఆల్సో ఐ అబ్జర్వ్డ్ వెరీ మచ్ ఇన్ దిస్ బ్యాచ్. లైక్ వెరీ లిటిల్, ఎప్పుడో చిన్న తప్ప కానీ అందరూ బాగా హెల్ప్ చేశారు. అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ దిస్ బ్యాచ్ because of you, my burden is very less when compared to previous course. That is one. And about Dhamma, like what I say, everything, like the every step of Dhamma is very beautiful. Everything is very clear. The law of nature outside and law of nature inside. Whatever we will do with the intention of positive mindset, definitely it will reflect back. As the sir said, right? It will reflect back with interest. And that is one, I think. Next, and the mind and matter phenomena. There is a big connection between mind and matter, means our body. So everything, as Goenkarji said, there is no any solidity exist in this world. If we know, if we go deeper into physics level.
So everything is anitya. For that anitya, we are just taking that as a granted, and we are suffering. So if we just whenever the problem comes, anything, like if we feel like anitya and this is also impermanent, this will also change. If we feel like that, we can definitely overcome. And the main thing he shows, like the middle path. Whenever the negativity comes, instead of expressing, instead of suppressing, we are just observing. That is the main motto of the Vipassana. We have to learn. If we express, problem will bound to come. If we suppress, it will multiply. Inside multiply, and it will blow like a bomb one day. So instead of doing that, we are just observing that, and whatnot. The course is beautiful. Everybody is beautiful. You people are help me. So as I am help you, you people are also very much helpful. Helpful and very much comfortable with this. So whatever I am saying, people are listening. That is, I am very much thankful. Okay. Great, bro. Thank you so much once much. again. Thank you very much.